విజయనగరం జిల్లా గజపతి నగరంలో స్వచ్ఛ గజపతి నగరం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. గజపతి నగరం ఎస్సీ కాలనీ దిగువ వీధి పార్క్ చెత్తతో పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉండడంతో అక్కడ స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్వయంగా స్వచ్ఛ సేవా కార్యక్రమంలో పాల్గొని స్ఫూర్తి కలిగించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించాలని, గజపతి నగరాన్ని సుందరంగా ఉంచాలని అన్నారు మంత్రి. మీ కాలనీకి వచ్చి మీ కాలనీలో ఉన్నటువంటి గ్రామాన్ని పరిశుభ్రం చేయడం అంటే చిన్న విషయం కాదు. మేము ఏదో ఇక్కడ చేసాము, 4 ఫోటోలు దిగాము, వెళ్ళిపోయాము, పేపర్లో వచ్చింది, నాయకుడికి అదే కావాలని మీరు అనుకోవచ్చు. ఇది మా కోసం రాలేదు. మీ ప్రాంతం, మీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం, మీ పిల్లలు ఇక్కడ ఉంటారు, మీరు సరదాగా ఇక్కడ కూర్చోవచ్చు. మీరు సరదాగా 4 మాటలు చెప్పుకోవాలంటే ఇంట్లో కూర్చోలేరు కదా. అందరూ ఇద్దరు 20 మందో 30 మందో సరదాగా కూర్చోవాలనుకుంటే ఎక్కడ కూర్చుంటారు? ఇలాంటి ఒక మంచి పార్క్ మీకు ప్రభుత్వం ఇచ్చింది, దీన్ని మీరు వినియోగించుకోవాలి. ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఆడుకుంటారు? ఆడుకోవాల్సిన పరిస్థితి మనం కల్పించాలా లేదా? ఈరోజు ఈ గ్రామంలో, ఈ 2 గ్రామాలకి మొదటి మీటింగు, మొదటి స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాము గజపతి నగరం నియోజకవర్గానికి స్పెషల్ గా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టానంటే పరిశుభ్రత అనేది మీ బాధ్యత. ప్రభుత్వం మీరు వేసిన చెత్తని క్లియర్ చేస్తుంది, కానీ మీరు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తే పనిచేసే వాళ్ళకి కానీ కొంచెం కష్టం ఉంటుంది. ఈరోజు నా వాటర్ బాటిల్ నా చేతిలో ఉంది, చాలా మంది వాటర్ తాగారు. ఎంతమంది వాళ్ళ చేతిలో ఉండి